సార్, అయోధ్య రామ మందిరము భారతదేశ తలమానికం అనుకోవచ్చు, మహా కట్టడం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఎందుకంటే అది ప్రతి ఒక్కరి కల. సో, అలాంటి రామాలయ నిర్మాణంలో మీరు ద్వారాలు తయారు చేయడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. మన హైదరాబాద్ వాసులు చేయడం. సో, మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? మా కంపెనీ అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్. మా ఫాదర్ చదలవాడి తిరుపతిరావు గారు చైర్మన్, మా బ్రదర్ శరత్ బాబు మేనేజింగ్ పార్ట్నర్. ఫ్యామిలీ కన్సర్న్. నా పేరు కిరణ్. సో మేము యాదగిరిగుట్ట టెంపుల్ డోర్స్ చేసామండి. తర్వాత 2021లో మేము అయోధ్య రామ మందిర్లో ఒక మోడల్ చేయమని చెప్పి జనరల్ సెక్రటరీ జనరల్ ట్రస్టీ చెంపతిరాయ్ గారు చెప్పారు. రామ్ లోపల చేయమంటే మేము ఆ టైం లైన్ లోపల, ఎందుకంటే టెంపుల్ కట్టలేదు అప్పటికి, మోడీ గారు శంకుస్థాపన చేశారు. భక్తులందరూ ఇప్పుడున్న మందిరంలో, ఇప్పుడు అయోధ్యలో ఒక చిన్న మందిరం ఉంది. సో ఆ మందిరంలో భక్తులు దర్శనం చేసుకునే దారిలో టెంపుల్ ఎలా రాబోతుంది వాళ్ళకి చూపించాలి అంటే మేము మోడల్ చేసాం వుడ్తో మొత్తం. ఆ మోడల్ చూసి వాళ్ళు ఆ టైం లైను, ఆ వర్క్మెన్షిప్ చూసి మాకు ఒక అవకాశం ఇచ్చారు. బట్ మా పాస్ట్ వర్క్, అంతకుముందు మేము చేసిన పనులు, టెంపుల్స్కి మా కార్పెంటర్కి ఉన్న స్కిల్, సో ఇవన్నీ చూసి ఇంటర్వ్యూ చేశారు. అలాగే మా స్కల్ప్చర్స్, మా ఆర్టిషియన్ స్కిల్స్, మా కంపెనీ ఎక్స్పీరియన్స్. సో దాని మూలంగా మేము క్వాలిఫై అయ్యాం. సో మా అదృష్టం మాకు అవకాశం రావడం. సో రాముడు ఆశీర్వదించినట్టు అనుకుంటున్నాను. మేము చాలా కంపెనీలు ఉన్నట్టే, చాలామంది మాకంటే బెటర్గా చేసేవాళ్ళు. సో అవకాశం వచ్చినప్పటి నుంచి మేము 6th మంత్లో స్టార్ట్ చేసాం, 15th 6th 2023. సో డిసెంబర్ 31st 30th కల్లా అన్ని డోర్లు కంప్లీట్ చేసేసాం. ఇది ఒక అరుదైన అవకాశం. ఎందుకంటే నేను రామ మందిర చరిత్ర చూస్తే 526 సంవత్సరాల నుంచి ఒక పోరాటం నడుస్తుంది. సో దానిలో భాగస్వామ్యం అవటం, ఆ నిర్మాణంలో ఆ మొత్తం, అంటే టెంపుల్ కాకుండా చుట్టూ కాంప్లెక్స్, పర్కోటాస్, అలైడ్ బిల్డింగ్స్ అన్నిటికీ మేమే డోర్స్, డోర్ ఫ్రేమ్స్ చేస్తున్నాం. నెంబర్స్ అన్నీ మొత్తం కంప్లీట్ ప్రాజెక్ట్లో పార్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. ఇది మెయిన్గా మేము టెంపుల్ ట్రస్టీస్, శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మెంబర్సు, టాటా ఇంజనీరింగ్ సర్వీసెస్ వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు, L&T. సో వీళ్ళ మూలంగా మాకు అవకాశం వచ్చింది. వాళ్ళు బెస్ట్ ఆఫ్ ది వర్క్ కావాలి టెంపుల్కి, బెస్ట్ ఆఫ్ ది ఆర్టిస్టియన్స్, బెస్ట్ ఆఫ్ ది స్కిల్, బెస్ట్ ఆఫ్ ది పీపుల్. సో దే వర్ లుకింగ్ ఎట్. అండ్ ఈ మధ్య కాలంలో పెద్ద టెంపుల్స్ కట్ని తక్కువ, అంటే అక్షరధామం అయ్యి కానీ. సో యాదగిరిగుట్టకు మేము చేసాము పాస్ట్ ఎక్స్పీరియన్స్. సో అది కూడా నేను ఒక అవకాశం అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏదన్నా వర్క్ ఇవ్వాలంటే వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్, అంతకుముందు చేసిన పనులు చూస్తారు. సో అందుకని మేము స్కందగిరి టెంపుల్, చాలా టెంపుల్స్కి మేము ధ్వజస్తంభాలు, చాలా టెంపుల్స్కి వుడ్ ఇచ్చాం అనమాట. సో అందుకని మాకు అవకాశం వచ్చింది. సో మేము మా వర్క్షాప్ అయోధ్యలోనే సెటప్ చేసాం. ఓకే. సో ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళడం కూడా కష్టమే అవుతుంది కాబట్టి అక్కడే స్టార్ట్ చేస్తాం. అంటే ఇక్కడ 2 ఉన్నాయి. వుడ్ బలార్షా మహారాష్ట్రలో ప్రొక్యూర్ చేసాం. మహారాష్ట్ర నుంచి మళ్ళీ సీజనింగ్ చేసాం. అక్కడే సీజనింగ్ చేసి టెంపుల్కి రివర్స్ డైరెక్షన్లో రాకూడదు హైదరాబాద్ అని, అదొకటి. ఇంకోటి ఏంటంటే మన టైం లైన్స్ తక్కువ ఉన్నాయి. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్ ఇంపార్టెంట్. అంత తక్కువ టైం లైన్స్ మీద మనం వర్క్ చేయాలంటే ఫ్యాక్టరీ అక్కడే పెడితే మన టెంపుల్ ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ అయ్యే కొద్దీ స్టోర్కి మేము డోర్లు పెట్టాలి. సో క్వాలిటీ మానిటరింగ్ కానీ, వర్క్ కానీ అక్కడే తయారు చేస్తే ఫాస్ట్గా ఫినిష్ అయ్యిద్ది. ఏ రోజుకి ఆ రోజు డోర్లు ఇన్స్టాల్ చేయటం, ట్రయల్ చేయటం. అందుకని చెప్పి టెంపుల్ దగ్గరలో కరచవపురంలో ఒక మినీ ఫ్యాక్టరీ సెటప్ చేసాం. అన్ని మిషనరీలు, వర్కర్స్ని పెట్టి అక్కడే తయారు చేసి అక్కడే మేము చేస్తున్నాం.